బంగ్లాదేశ్లో అతి తీవ్రవాదం కూడా కాదు, అతి తీవ్రవాదం చేసినటువంటి వాళ్ళని అనేక మందిని గతంలో అరెస్ట్ చేసి జైళ్ళలో పెడితే అట్లా బయటకు వచ్చినటువంటి వాళ్ళు, యూనస్ ప్రభుత్వం వచ్చాక బయటకు వచ్చినటువంటి వాళ్ళు విచిత్రమైనటువంటి పిలుపులు ఇస్తున్నారనమాట. హిందువులకు సంబంధించి అంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ విగ్రహాలని, దేవుళ్ళ విగ్రహాలను ధ్వంసం చేయండి, అప్పుడు మాత్రమే మనకి సంబంధించి అంటే విగ్రహం పెట్టారు అంటే మన మతానికి ద్రోహం చేసినట్టే, అలాగే వాళ్ళ పూజా కార్యక్రమం అంటే మనకి ద్రోహం చేసినట్టే, తద్వారా మత ద్రోహం అన్నటువంటి కారణంగా వాళ్ళ మీదకి వెళ్ళండి అని పిలుపులిచ్చేవాళ్ళు పెరిగిపోయారు. ఆ పర్యవసానమే అది. అక్కడ ఉన్నటువంటి మసీదుల్లో నుంచి కూడా పిలుపులిస్తున్నారు. ఈవెన్ అట్లాగా వచ్చినటువంటి హిందువులతో తమ దేవుళ్ళని తమనే దూషించమని చెప్తే అట్లా అంగీకరించని వాళ్ళని చంపేస్తున్నటువంటి సంఘటనలు ఇప్పుడు తాజాగా జరుగుతున్నాయి. బంగ్లాదేశ్లో ఓ పక్కన యూనస్ ప్రభుత్వం అబ్బే ఇక్కడ అట్లాంటిది ఏం లేదు వదంత్ అంటారు. బట్ ఏకంగా ఆ వీడియోల్ని అక్కడ ఉన్నటువంటి హిందువులే కాదు, ఎవరైతే ఈ దాడులకు పాల్పడ్డటువంటి ముస్లింలు కూడా అప్లోడ్ చేస్తున్నారు. ఆ విషయం జాగ్రత్తగా హషప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.